ఇటు విషమిచ్చి నన్ను చంపేయండి, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు, మహిళా ఐఏఎస్లను లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గం, రేటింగ్లు వ్యూల కోసం అవాస్తవాలు రాస్తారా, మంత్రి కోమటిరెడ్డి భావోద్వేగం. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. కళ్ళల్లో నీళ్ళు తీసుకుంటూ నా కొడుకు చనిపోయినప్పటి నుంచే నేను రాజకీయాలను వదిలేసిన బాగుండు, అనవసరంగా ఉన్న రాజకీయాలల్లా. సరే, రాజకీయ నాయకుల కంటే విమర్శలు, స్వయం విమర్శలు ఇవన్నీ సహజం. కానీ ఐఏఎస్ మహిళా ఉన్నతాధికారులను కూడా వీటిలోకి లాగడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మీ లైకుల కోసం, వ్యూల కోసం ఇటువంటి వార్తలు రాయడం సమంజసం కాదని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మిత్రులారా, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా కలెక్టర్ల విషయంలో కావచ్చు, అప్పుడు కేసీఆర్ కూడా కలెక్టర్కి సంబంధించి మాట్లాడి ఆ కలెక్టర్తో కేసు పెట్టించి దాని ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినటువంటి పరిస్థితి. ఆ కలెక్టర్ ఎవరో కూడా అందరికీ తెలుసు. తర్వాత కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఆయనే రకుల్ రావ్ అని చెప్పేసి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఏదైనా మన దాకా వస్తే కానీ అర్థమవుతుంది. సో అట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న చాలా భావోద్వేగానికి గురయ్యారు. నేను వాస్తవంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా, చర్చ దేని మీద జరగాలి, చర్చ దేని మీద జరుగుతుంది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, పేదరికం పెరిగిపోతుంది, అంటరానితనం అట్లనే ఉన్నది, మనిషి దినదినం అట్టడుగుకు వెళ్ళిపోతున్నాడు. వీటిపైన చర్చ జరగాలి. కానీ మహిళల బట్టలపైన, అక్రమ సంబంధాలపైన వీటి మీద చర్చ జరుగుతున్నది. ఒక నెల రోజుల నుంచి చూస్తున్నాం, ఒక ప్రధాన శాటిలైట్ ఛానల్ ఏమని వార్త వేసిరంటే, సీఎంఓల సచివాలయంలో ఒక షాడో సీఎం ఉన్నది, ఆమెకు ప్రోటోకాల్ ఉన్నది, ఆ సీఎం ఆమె ఎట్లా చెప్తే అధికారులు సంబంధిత వాళ్ళు ఆ పనులు అట్లా చేస్తున్నారు, ఎందుకంటే ఆమె సీఎంకు చాలా దగ్గరి సాన్నిధ్యం ఉన్న మనిషి కాబట్టి ఆమె షాడో సీఎం అని చెప్పేసి ఒక ప్రధాన మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత 4 రోజుల కింద నల్గొండ జిల్లాలో 2 కలెక్టర్లు, మహిళా కలెక్టర్లు బదిలీ అయినారు. అట్లా కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో 4 బదిలీ అయినారు. 4 బదిలీ అయితే ఈ 2 కలెక్టర్లు మొన్న రీసెంట్గా ఎవరైతే బదిలీ అయ్యారో 4 రోజుల కింద, వారికి కారణం మంత్రుల వేధింపులే. మంత్రులు వేధిస్తున్నారు, కలెక్టర్లను పని చేసుకొని ఇస్తలేరని చెప్పేసి ఇంకో వార్తలలో రావడం, ఇక దాని సోషల్ మీడియాలలో, యూట్యూబ్ ఛానళ్ళల్లో అటు వాళ్ళ ఫోటో ఇటు వీళ్ళ ఫోటో కొంచెం ఫేస్ బ్లర్ చేసి, ఇక కొన్ని మీడియాలలోనైతే ఓపెన్గా యూట్యూబ్ ఛానళ్ళల్లో పేర్లు కూడా చెప్పేసిరు, పలానా మంత్రి అని చెప్పేసి. మరి ఆ వీడియోలన్నీ ఎందుకు ప్రైవేట్లోకి వెళ్ళినాయి? నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి అట్లనే ఉండాలి కదా. నిజంగా వీళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులను పట్టించుకోకుండా వీళ్ళ పర్సనల్ జీవితాలను ఇట్లా చేస్తున్నారు అనుకున్నప్పుడు దాన్ని ఖండిద్దాం, ఖచ్చితంగా ప్రజల ముందు నిలబెడదాం. కానీ మీ లైక్ల కోసం, మీ వ్యూల కోసం వ్యక్తుల జీవితాల మీద ఇటువంటి రాయడం, ఇటువంటి వార్తలు వేయడం సరికాదు. ఎందుకంటే పొలిటికల్ జీవితం వేరు, పర్సనల్ జీవితం వేరు. ఎంత పొలిటికల్ నాయకులుగానే కూడా వారికి కూడా కొంత పర్సనల్ జీవితం అనేది ఉంటుంది. అంతంత పెద్ద చదువుకొని ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితి, సంపాదించినప్పుడు ఇటువంటి చిన్న మనుషులు కూడా ఆరోపణలు చేస్తే ఎంతవరకు కరెక్ట్ అది? కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర సరైన సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా ఉంటే బయట పెట్టండి, అప్పుడు ప్రజలు తీర్పు చెప్తారు. కానీ మీ లైక్ల కోసం, వ్యూల కోసం ఇక కొంచెం ఫోటో ఎత్తాడు, సేమ్ ఇదంతా ఇట్నే ఉంటుంది, గీడ కొద్దిగా అంత బ్లర్ చేస్తారు, ఓ మంత్రి నల్గొండ అని చెప్పేసి ఇస్తారు.
ఇక కొన్ని అయితే మాకు వ్యూస్ రావాలని చెప్పేసి పేరు కూడా మొత్తం దగ్గర నుంచి ఇట్లా చూసినట్టే, దగ్గర నుంచి చెవి తిన్నట్టే, ఇవో పలానా కాడ గిట్లా పలానా కాడ గిది చెప్పేసి మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు బైక్ వేసుకొని అర్ధరాత్రి ఓ మహిళ ఇంటికి పోతుండట. మరేవాళ్ళ ఆ మహిళ, ఎప్పుడు చూసిరు, ఎవరు చూసిరు? ఇటువంటి వార్తలు అంటే నేనేమంటున్నా అంటే ఇటువంటి వార్తలు రావడం వల్ల అసలైన వార్త కనుమరుగయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్, ఇటువంటి డైవర్షన్స్కి వెళ్ళకండి. అసలైన సమస్యల గురించే మాట్లాడుకుందాం. నిజంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటువంటి పనులు చేస్తే ప్రజల ముంగట నిలబెడదాం. ఇక నిన్న పాపం చాలా ఇంత విషమిచ్చి చంపురిగా నన్ను మీకు పగ తీరకపోతే కానీ ఇట్లా రాయకురు అని చెప్పేసి మంత్రి గారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక నిన్న కలెక్టర్ల సంఘం కూడా ఓ ఛానల్కి లెటర్ పంపింది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.